10 ఏళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలి, ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవో మీకు? పార్టీలకి నిలబొట్టారు కదరా బయటికి, ఇంకేంది? చూడు బ్రదర్, చాలా మిస్టేక్స్ జరిగినాయి బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఆ విషయాలన్నీ ఇప్పుడు నేను జనం బాటలో తిరుగుతుంటే ప్రజలు వచ్చి నాకు చెప్పేటటువంటి దాంతో వాళ్ళు ఇస్తున్నటువంటి విజ్ఞప్తులతోనే అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎంత పెద్ద నాయకుడైనా ప్రజలకే జవాబుదారు. 100కి 100% ప్రభుత్వం నుండి లీజుకి ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ సెలెక్టివ్గా వ్యాపారవేత్తల కోసం బీఆర్ఎస్ గవర్నమెంట్లో సంతకాలు పెట్టి మరి ఆనాడే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసి, ఆ సంతకాలు పెట్టింది ఎవరు, పెట్టించడం వెనుకుందెవరు, అది టైం హ్యాస్ టు డిసైడ్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది, చాలా ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ఏమంటారు, రేపు పొద్దుగాలనే నేను వీళ్ళందరినీ జైలు వేస్తా అన్నట్టు ఏదో బీఆర్ఎస్ అంతా అవినీతిమయమని చిత్రీకరించి వచ్చారు. ఆయన ఎక్కడ ఏం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? బీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి దొంగదారులను కాంగ్రెస్ రహదారులుగా మారుస్తారు. వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిరో మళ్ళీ అదే కంపెనీలతో వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు. ఆయనకి ఈ బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకి అవుట్ రైట్గా సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. లెట్ టైం డిసైడ్. ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా, దేవుడు దయవుంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వారిని ఏదో అనాలి, బురద జల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. నేనేడా టార్గెట్ చేసిన భయ్? ఇప్పుడు నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొట్టవా చెప్పు? వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి మరి? నేను ఊరుకోవాలను? నేనైతే గాంధీ తాతను కాదు, నేను అస్సలే మంచిదని కాదు. నేను చెప్తున్నాను, నేను కేసీఆర్ గారు అంతా ఓపిక నాకు లేదు, అస్సలే మంచిదని కాదు. నేను ఊరుకోను. నన్ను కొడితే 2 కొడతా ఉల్టా. ఎందుకంటే నాకు తప్పు లేకుండా కొడుతున్నారు, నాకు తప్పు లేకుండా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఏం జరిగింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్లో, 2 ఏళ్ళు కాంగ్రెస్లో, ఏం జరగలే. నిన్న పోయినాం, ఆ నల్ల నీళ్ళు అది ఎంత బాధ అనిపించింది చూస్తే. ట్యాప్లో డ్రైనేజ్ వాటర్ వస్తాయని ఇప్పటికి కూడా హైదరాబాద్ మహానగరంలో. ఇంకా అంత అందమైన నగరానికి కేటీఆర్ గారు నేను ఇట్లా చేసినా అని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమిట్ పెట్టి నేను ఇట్లా చేసినా అని ఏం లాభం చెప్పు? ఆడబిడ్డలకు ఒక డెలివరీ హాస్పిటల్ ఉండదు, నల్లలో మోరు నీళ్ళు వస్తాయి, ఇదో మహానగరం, దీనికి సంతోషపడాలి. ఎవరొకరు అడగాలి కదా. అడిగితే కేసులు, అడిగితే లొల్లి. ఇంతే 5 ఏళ్ళు నన్ను ఓడగొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టారు కదా. వద్దంటే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. నేను అప్పటికి కూడా అడిగిన, నాకు ఎంపీ క్యాండిడేట్గా నన్ను డిక్లేర్ చేయండి, నేను ప్రజల మధ్యలో ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే ప్రజల ప్రేమను గెలుచుకుంటా అని చెప్పిన. అవకాశం ఇవ్వలే, నాకు తిరగనీయలే. మా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యేను ఎవరో ఒకరు మేనేజ్ చేసుడు, వాళ్ళు నాకు ఎక్కడికక్కడ కాళ్ళల్లో కట్టెలు పెట్టుడు, కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా వచ్చి కలిస్తే బెదిరించుడు. నువ్వు ఎట్లా కలుస్తావు, అక్కతో నీకేం పని? కేసీఆర్ గారికి తెలుసా తెలియదా? కేసీఆర్ గారు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మేమందరం చాలా పెద్దవాళ్ళము, కవిత మా మీద ఆరోపణలు చేస్తే కూడా మేము రిప్లై అయిపోయినా ప్రజలు చూస్తలేరు అనుకుంటారు. విఘ్నత అని హరీష్ రావు గారు అట్లే అంటారు. కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నేను కంపెనీ పేర్లతో సహా చెప్తా. ఎవరెవరి కంపెనీలకు లీజ్ ల్యాండ్స్కి అవుట్ రైట్గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను. సంతకాలు ఎవరు పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు. చెప్తే షూర్ సంతోషం. ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది. నాకు ఎప్పుడు లేదు బై పార్టీ సహకారం. నేను ఎప్పుడైతే అమెరికా నుండి వచ్చినో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు పార్టీ సహకారం లేదు.